వీళ్ళందరూ మన తెలుగు యూట్యూబర్సే, తెలుగు రివ్యూవర్సే. కానీ వాళ్ళు ఎవరు కానీ మన తెలుగు ఫిలిమ్స్ కి పాజిటివ్ రివ్యూ ఇవ్వరు, పాజిటివ్ గా చెప్పరు. అట్లీస్ట్ వాళ్ళు పడ్డ ఎఫర్ట్ ని కూడా ఎంకరేజ్ చేయరనమాట. పవన్ కళ్యాణ్ చేతిలో గన్స్, హార్స్, బుల్లెట్, ఆ కౌబాయ్ క్యాప్, రౌడీస్, మంచి డాన్స్, మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్, అయిపోయింది సినిమా హిట్. సో ఏజ్ పెరుగుతున్నా సరే కొంతమందికి ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అలాంటి వాటిలో మన పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు కానీ, మన ప్రభాస్ కానీ, మన గబ్బర్ సింగ్ ఎలాగో నాకు కొంచెం థిక్ ఉండి దానికి లెక్క ఉందని ఎంత సెన్సేషన్ అయింది అలాంటి డైలాగ్స్. అసలు పవన్ కళ్యాణ్ ఎలాగైతే చూడాలో, ఎంత ఎనర్జీ చూడాలో, ఎంత యాక్టివ్నెస్ చూడాలో, ఎంత డైలాగ్ వెర్షన్ చూడాలో, ఆ కామెడీ యాంగిల్ అయితే ఏంటి, ఫన్ ఎంటర్టైన్మెంట్ ఏంటి, మాస్ ఎలిమెంట్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ డాన్స్, ఎస్పెషల్లీ డాన్స్ అయితే ఏంటి. ఆఫ్టర్ ఇది భగవద్గీత కాదు భగవద్గీత అంటూ పవన్ కళ్యాణ్ మన ముందుకు వచ్చేసారు ట్రైలర్ టీజ్తో. ఏ ఫిల్మ్ కాదు, మన ఉస్తాద్ భగత్ సింగ్. మనందరికి తెలుసు ఉస్తాద్ భగత్ సింగ్ 26th మార్చ్ రావాల్సింది, కానీ ఎప్పుడైతే టాక్సిక్ పోస్ట్ పోన్ అయిందో, సో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీపోన్ అయింది. March 19th ఉగాదికి రిలీజ్ అవబోతుంది. ఉగాదికి ఊచకోత అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ కూడా ఆఫ్టర్ గబ్బర్ సింగ్ అంత హై ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ తో మన ముందుకు రాబోతున్నారు. గబ్బర్ సింగ్ లో చూసాం అసలు పవన్ కళ్యాణ్ ఎలాగైతే చూడాలో, ఎంత ఎనర్జీ చూడాలో, ఎంత యాక్టివ్నెస్ చూడాలో, ఎంత డైలాగ్ వెర్షన్ చూడాలో, ఆ కామెడీ యాంగిల్ అయితే ఏంటి, ఫన్ ఎంటర్టైన్మెంట్ ఏంటి, మాస్ ఎలిమెంట్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ డాన్స్, ఎస్పెషల్లీ డాన్స్ అయితే ఏంటి. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మనము గబ్బర్ సింగ్ లో అంత డాన్స్ మూమెంట్ కూడా చూసాం. సో మన దేకిలేంగే సాంగ్తో కూడా పవన్ కళ్యాణ్ నేను మళ్ళీ డాన్స్ వేయగలను, ఆ ఎనర్జీని చూపించగలను. ఏజ్ పెరుగుతున్నా సరే కొంతమందికి ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అలాంటి వాటిలో మన పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు కానీ, మన ప్రభాస్ కానీ, మెయిన్లీ మన ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి కానీ, మన నాగార్జున కానీ, ఫిట్నెస్ లో కూడా నాగార్జున హీఈస్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. సో ఉస్తాద్ భగత్ సింగ్ March 19th రాబోతుంది. కాకపోతే March 19th బిగ్గెస్ట్ స్ట్రాంగ్ క్లాష్ ఉంది. దురంధర్ 2, వి నో దట్ దురంధర్ 1 ఎంత పెద్ద హిట్, దురంధర్ 2 కోసం కూడా వరల్డ్ వైడ్ ఎదురు చూస్తుంది. మరి నార్త్ వాళ్ళు అయితే సూపర్ గా ఎదురు చూస్తున్నారు. మరి సౌత్ పరిస్థితి ఏంటి? సౌత్ లో కూడా పాజిటివ్ టాకే ఉంది, దురంధర్ కి పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. కాకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్న పాజిటివ్ కార్నర్ ఏంటంటే ఇది పాన్ ఇండియా కాదు, ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే టార్గెట్ చేస్తుంది కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు. ఎందుకంటే ఉగాది హాలిడేస్, దాని తర్వాతనే రంజాన్, దాని తర్వాతనే వీకెండ్ ఉంది. సో నాకు తెలిసి 4-5 days హెవీ బజ్ ఉంటుంది. అండ్ ఇంకా అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాబట్టి ఆల్మోస్ట్ ఓపెనింగ్స్ కి పెద్ద కొదవేం ఉండదు. దురంధర్ ఎంత ఎఫెక్ట్ ఉన్నా సరే పవన్ కళ్యాణ్ కి సమస్య అయితే లేదు, ఆ ధైర్యంతో రిలీజ్ చేస్తున్నారు. అందులో వచ్చిన సాంగ్స్ కూడా పెద్ద హిట్ అయినాయి. ఆ తర్వాత వచ్చి ఈ రోజు రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క మన ట్రైలర్ టీజ్ అంటూ చిన్నగా 45 seconds రిలీజ్ చేస్తే దాంతో డైలాగ్, ఇది వరకు చూసింది భగవద్గీత, ఇప్పుడు చూసేది భగవద్గీత అంటూ. సో హైలైట్ డైలాగ్. ఇలాంటి డైలాగ్స్ మస్తుకుంటాయి. ఎందుకంటే మన గబ్బర్ సింగ్ ఎలాగో నాకు కొంచెం థిక్ ఉండి దానికి లెక్క ఉందని ఎంత సెన్సేషన్ అయింది అలాంటి డైలాగ్స్. హరీష్ శంకర్ అక్కడ వేశారు, అక్కడ కల్ట్ కెప్టెన్ అనేసి. సో కల్ట్ కెప్టెన్ అనేసి మన కల్ట్ ఫ్యాన్ ఎలాగైతే చూపించగలరో పవన్ కళ్యాణ్, అలాగే మన గబ్బర్ సింగ్ చూసాం. ఇంకొక బిగ్గెస్ట్ ఫ్యాన్ మన ఓజీతో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడో ప్రీవియస్ ఇంకా ఓజీ వైబ్స్ లోనే ఉన్నారు చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. వెంటనే ఉస్తాద్ వైబ్ లోకి రాబోతున్నారు. అది కూడా హై ఆక్టెన్ పెర్ఫార్మెన్స్ ఉండబోతుంది, హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్ ఉండబోతుంది. దాంతో ఆ విజువల్స్ లో పూర్తిగా పవన్ కళ్యాణ్ కాప్ మనందరికి తెలుసు. సో హై ఎనర్జీ కనిపిస్తుంది, ఆ కౌబాయ్ గెటప్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్. పవన్ కళ్యాణ్ చేతిలో గన్స్, హార్స్, బుల్లెట్, ఆ కౌబాయ్ క్యాప్, రౌడీస్, మంచి డాన్స్, మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్, అయిపోయింది సినిమా హిట్. సో ఇది ఆల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. నాకు తెలిసి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఐ ఫీస్ట్ అయితే ఇవ్వబోతోంది. ఈ టీజ్ లో కూడా మన ట్రైలర్ టీజ్ లో కూడా ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. కాకపోతే మనందరికి తెలిసిందే కదా, మన లోకల్ వాళ్ళే మన వాళ్ళని తొక్కేస్తుంటారు అనమాట. మన యూట్యూబర్స్ అందరూ ఉంటారు, రివ్యూ ఇచ్చే వాళ్ళు యూట్యూబర్, వీళ్ళందరూ మన తెలుగు యూట్యూబర్సే, తెలుగు రివ్యూవర్సే. కానీ వాళ్ళు ఎవరు కానీ మన తెలుగు ఫిలిమ్స్ కి పాజిటివ్ రివ్యూ ఇవ్వరు, పాజిటివ్ గా చెప్పరు. అట్లీస్ట్ వాళ్ళు పడ్డ ఎఫర్ట్ ని కూడా ఎంకరేజ్ చేయరనమాట. ఇంకా కావాలంటే హిందీ ఫిలిమ్స్ ని, నార్త్ ఫిలిమ్స్ ని, అవుట్ ఆఫ్ ద కంట్రీ ఫిలిమ్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు. అరే మనోళ్ళు తీశారు, ఒక అటు ఇటు ఉన్న మనోళ్ళని సపోర్ట్ చేయాలి. మనోడు పోనీ సినిమా బాగాలేదంటే బాగాలేదని చెప్పు, కానీ భయంకరంగా తమ్నైల్స్ పెడతారు. ఓకే ఫైన్, వాటి గురించి నేను మాట్లాడను. కాకపోతే ఈగల్ వెయిటింగ్ ఫర్ ద ఉస్తాద్ భగత్ సింగ్. దురంధర్ తో
క్లాష్ అవ్వడానికి ధైర్యంగా దిగుతున్నటువంటి ఉస్తాద్. ఇంకోటి ఏంటి, దేవిశ్రీ ప్రసాద్, మన జల్సాకి దేవిశ్రీనే, అండ్ మన దీనికి కూడా దేవిశ్రీనే అనమాట, గబ్బర్ సింగ్ కూడా దీనికి దేవిశ్రీనే, సాంగ్స్ దేవిశ్రీనే, దేకిలేంగ సాల్ ఎంత పెద్ద హిట్ అయితే మనకు తెలుసు. కానీ టైం బౌండ్ దృష్ట్యా, ఎందుకంటే మార్చ్ 26 నుంచి ఎర్లీగా వచ్చేసింది కదా, ఇంకా 1 వీకే ఉంది. ఓకే, సో టైం బౌండ్ దృష్ట్యా మ్యూజిక్ ఆల్రెడీ సాంగ్స్ దేవిశ్రీ ఇస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మా తమన్ని తీసుకుని తమను కూడా టైటిల్ కార్డులో వేశారు. ఓకే, ఆల్రెడీ టీస్లో కూడా కనిపిస్తోంది. సో మనకు తెలుసు తమన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చింపేస్తాడని ఆల్రెడీ నంబర్ ఆఫ్ ప్రూవ్ అయిపోయినాయి. సో నాకు తెలిసి తను చేయగలడు. ఐ థింక్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్, ఐ థింక్ ఇది 6th ఫిల్మ్ ఏమో, బ్యాక్ టు బ్యాక్ అన్ని ఫిల్మ్స్కి దేవిశ్రీనే, సారీ మన తమనే అనమాట, కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్. ఓకే, బ్రో అయితే ఏంటి, మన ఓజీ అయితే ఏంటి, గోపాల దగ్గర నుంచి ఇంకా బ్యాక్ టు బ్యాక్ మన పవన్ కళ్యాణ్కి ఓకే తమన్నే పడుతున్నాడు. మేబీ ఐ థింక్ గుడ్ వైబ్స్ కూడా ఉన్నాయి. హరీష్ శంకర్, దేవిశ్రీ, మైత్రి మూవీస్, పవన్ కళ్యాణ్, తమన్, సినిమా హిట్.